ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. సువర్ణ గారు మోతీనగర్ నుంచి రాస్తున్నారు. హోలీ నాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడంలో అంతరార్థం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ జగత్తులో సప్తవర్ణాలు ఉన్నాయి, 7 రంగులు ఉన్నాయి. తెలుపు, గోధుమ వర్ణం, ఎరుపు, నలుపు మొదలైన ఈ సప్తవర్ణాలే మన శరీరంలో సప్తధాతువులు. ఈ సప్తధాతువుల వల్లే మనకి విపరీతమైన కోరికలు పుడుతున్నాయి. ఈ విపరీతమైన కోరికలు అంటే ఏమిటి? ఎవరికైనా కోరికలు ఉండాలి. కోరిక లేకపోతే పిచ్చి కోరికలు కోరితే ప్రపంచమంతా నా వశమైపోవాలి, ఇంకెవరూ బాగుండకూడదు, నేను మాత్రమే బాగుండాలి, వీటి వల్ల ప్రమాదం వస్తుంది. దీనిని నిజమైన కామము అన్నారు. ఈ కామాన్ని ధ్వంసం చెయ్యాలంటే సప్తధాతువులు అదుపులో పెట్టాలి. కామధ్వంసనమే సప్తధాతువులు. అందుకని కామధ్వంసనానికి సప్తధాతువులు అదుపులో పెట్టడానికి ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క రంగు ఉంది కనుక ఈ రంగులను ఒకరి మీద ఒకరు చల్లుకుని మనలో మనం ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటున్నాం. తద్వారా ఈ రంగులకి మూలమైన ధాతువులను అదుపులో పెడుతున్నాం, అనగా కోరికలను అదుపులో పెడుతున్నాం అని చెబుతున్నాం. కాబట్టి ఇందులో అంతరార్థం, ప్రధాన అంతరార్థం ఏమిటంటే కామజయము, కోరికలని, మానవులకి ప్రమాదం తెచ్చిపెట్టే కోరికలని, తమకి ఇతరులకి కూడా ఇబ్బంది పెట్టే కోరికలను జయించటమే రంగులు చల్లుకోవడంలో పరమార్థం. రెండవది, విపరీతంగా కీచుకుళ్ళగా పరస్త్రీలను చెరపట్టడం, ఇలాంటి లక్షణాలు కూడా కామమే. ఈ రంగులు చల్లుకుని ఇక మీదట మేము జీవితంలో అలాంటి పనులు చెయ్యం, సాధ్యమైనంత వరకు పరస్త్రీలను గౌరవిస్తాం అని కూడా దీని ద్వారా మనం లోకానికి సందేశాన్ని ఇస్తున్నాం. శివుడిలాగా దృఢమైన మనస్సు కలిగిన వాళ్ళమై ఉంటాం అని కూడా చెబుతున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా భర్త మళ్ళీ పుడతాడు అని రతీదేవి ఈ రోజున శ్రీకృష్ణుడికి మన్మధుడు, చచ్చిపోయిన మన్మధుడు రుక్మిణికి కృష్ణుడికి ద్వాపరయుగంలో కొడుకై పుట్టేదాకా ఓపికగా ఎదురు చూసింది. ఈ ఆఖరికి చాలా గొప్పది. మన్మధుడు భస్మం అయిపోయాడని చెప్పాం కదా ప్రారంభంలో. భర్త చచ్చిపోతే ఏ స్త్రీ అయినా ఏడుస్తుంది, ఆవిడే ఏడ్చింది. మామూలు ఏడుపు కాదు, నేను చచ్చిపోతానంది. నేను నీ కోసం చావకుండా ఎలా బతుకుంటాను బావో ఎంది పాపం. మామూలు ఏడుపుని కాదు దాని అనమాట. ఎంతో పూర్వం చాలామంది భార్యలు భర్తలు ఉన్నారు. ఎవరైనా ఇంత మనలాగా ప్రేమగా ఉన్నారా? ఎక్కడా కనిపించని ప్రేమ మనది. ఈ ప్రేమని దూరం చేసి నువ్వు పోతావా, నేను నీతో చచ్చిపోతానంటే అప్పుడు ఆకాశవాణి చావద్దమ్మా. భవిష్యత్తులో ద్వాపర యుగంలో కృష్ణుడు రుక్మిణి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు లక్ష్మి పుడతారు. అప్పుడు వారికి నీ భర్త కొడుగ్గా పుడతాడు. అప్పటిదాకా ఓపికగా ఎదురు చూడు అంటే అప్పటిదాకా ఎదురు చూసి మన్మధుడు ప్రద్యుమ్నుడిగా పుట్టాక ఆయన పెళ్లి చేసుకుంది. అలాగే ఈ రంగులు చల్లుకోవడం ద్వారా అంతరార్థం ఏంటంటే రతీదేవి అంతకాలం ఎలా ఓపిక పట్టిందో, ప్రతి వ్యక్తి జీవితంలో తన కష్టాలు తీరేదాకా, అనుకున్నది సాధించేదాకా చాలా ఓపికగా ఎదురు చూడాలి. ఒకటి పరీక్ష ఫెయిల్ అయిపోయాడు అనుకుందాం. ఈ ఫెయిల్ అయిపోయిన వాడు నేను ఫెయిల్ అయిపోతున్నానని ఏడవడం కాదు, అంత ఓపికగా మళ్ళీ మళ్ళీ దండయాత్ర చేసి అందులో విజయం పొందాలి. ఆత్మధైర్యం కోల్పోకుండా విజయం పొందేదాకా ప్రయత్నం చెయ్యమని కూడా ఈ రంగులు చల్లుకోవడం మానవులకు సందేశం ఇస్తోంది. తద్వారా మనం ఎప్పుడు జీవితంలో దృఢచిత్తులమై ఆత్మస్థైర్యంతో ఉండాలి. గురుగారు, మరొక సందేహం అండి. అర్జున్ గారు ఎర్రగడ్డ నుంచి రాస్తున్నారు. హోలీ పూర్ణిమ రోజున ఏ స్తోత్రాలు, శ్లోకాలు పఠిస్తే విశేష ఫలితం ఉంటుంది తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఒకటి, కామదహన స్తోత్రం ఒకటి ఉన్నది. ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన స్తోత్రం, అది చెయ్యాలి. లేదా శివ సంబంధమైన ఏ స్తోత్రమైనా ఈరోజు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఓ శివలింగాన్ని మట్టితో తయారు చేసి దానికి పార్థివలింగము అని పేరు. పృథివీ అంటే భూమి, పృథివ్యా యదం పార్థివం అంటే భూమి నుంచి తయారు చేయబడింది, మట్టితో తయారు చేయబడిన లింగం. ఆ లింగాన్ని ఇంట్లో పెట్టుకుని దాని మీద కాసిన నీళ్లు పోసి తెల్లని పువ్వులు తెచ్చి ఈ స్వచ్ఛమైన తెల్లని పువ్వులు ఈశ్వరుడి మీద వేస్తూ శివ సంబంధమైన స్తోత్రాలు ఏమి చేసినా మనకి చాలా ఉపయోగం ఉంటుంది, లాభం ఉంటుంది. శంకరాచార్యులు వారు మొదలైన మహానుభావులు రాసిన స్తోత్రాలు. రెండవది, ఆదిలక్ష్మి మహాలక్ష్మికి సంబంధించిన స్తోత్రాలు, కనకధార స్తోత్రము లేదా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామం, ప్రకృతి అయి నమః, వికృతి అయి నమః వంటి నామాలు, ఇవి కూడా స్తోత్రం చేయాలి. ఏది ఏమైనా కామదహనం రోజున ఒకటి శివస్తోత్రం, రెండవది మహాలక్ష్మి స్తోత్రం. ఈ 2 స్తోత్రాలు ఉదయం సాయంత్రం మళ్ళీ సంధ్యా సమయం ఈ 2 సమయాల్లో చేసేవారికి
కోరిన కోరికలు తీరుతాయి, సకల సంపదలు వస్తాయి, ఏదైనా లోపల అసంతృప్తి ఉంటే అది కూడా తొలగిపోతుంది. రాజేశ్వరి గారు కర్నూలు నుంచి రాస్తున్నారు. హోలీ పూర్ణిమ మరుసటి రోజున శ్రీ మహాలక్ష్మి జయంతిగా వ్యవహరించాలా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. దీనికి ఏమీ శాస్త్ర ప్రమాణం లేదు. నిజానికి పాల్గొన మాసంలో లక్ష్మీదేవిని పూజించడమే తప్ప పూర్ణిమకి వెళ్ళిన మర్నాడు ప్రతిపత్తి నాడు లక్ష్మీదేవి పుట్టిందనే పురాణగాథలు ఏవీ లేవు. కొన్ని చెప్పాను కదా, ఎంత వద్దన్నా మాఘ పూర్ణిమని వసంత పంచమి అంటారు, మాఘ పంచమిని చెప్పినా ఇంక వినరు వాళ్ళు, అలవాటు అయిపోయింది దానికి. మాఘ పంచమికి వసంత పంచమికి సంబంధం లేదు. వసంత పంచమి అంటే చైత్రమాసంలో వచ్చేది పంచమి అని అర్థం. అలా కాకుండా అసలు అది వసంత ఋతువు లేదు, అక్కడ ఏ విధమైంది లేకపోయినా ఎలా అయితే కొన్ని జనంలో ఆచారంలోకి వచ్చాయో అలాగే ఈ పాల్గొన పూర్ణిమ వెళ్ళిన మర్నాడు కూడా లక్ష్మీదేవి జయంతిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ప్రతిపత్తి నాడు పుట్టలేదు, ఆవిడ పూర్ణిమ నాడే పుట్టింది. అది మనం మార్గశీర్ష మాసంలో ఎలాగో చేస్తున్నాం. కాబట్టి ఏ పరిస్థితులలోనూ కూడా మార్గశీర్ష మాసమే తప్ప పాల్గొన ప్రతిపత్తి అంటే పాడ్యమి నాడు లక్ష్మీ జయంతి కాదు. కానీ లక్ష్మీ పూజ మాత్రం చెయ్యాలి. పూర్ణిమ వెళ్ళిన మరునాటి పాడ్యమి నాడు లక్ష్మీదేవిని ఎర్రని పువ్వులతో పూజిస్తూ ఏ శ్రీ సూక్తం పారాయణ చేస్తే దానివల్ల సంపదలు వస్తాయని మాత్రం పురాణ గాథలు ఉన్నాయి. అందువల్ల బహుశా నా అనుమానం ఏమిటంటే ఈ ప్రజల్లో పూర్ణిమ వెళ్ళిన పాడ్యమి నాడు లక్ష్మీదేవిని శ్రీ సూక్తంతో పూజిస్తూ ఎర్రపూలతో పూజిస్తే సంపదలు వస్తాయని ఉంది కాబట్టి బహుశా అది జయంతి అనుకుని ఉండొచ్చు, భ్రమ. కానీ జయంతి కాదు, పూజ మాత్రం చేస్తే మంచిది. దానివల్ల మాత్రం సంపదలు వచ్చి తీరుతాయి. కటిక దరిద్రుడు కూడా ప్రతిపత్తి నాడు, అంటే ప్రతిపత్తి అనేది సంస్కృత పదం, అదే శబ్దం మళ్ళీ పాడ్యమి అని కూడా అంటాం, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పూర్ణిమ వెళ్ళిన పాడ్యమి నాడు లక్ష్మిని శ్రీ సూక్తంతో పూజిస్తే, ఎర్ర పువ్వులతో పూజిస్తే అనుకున్న సంపదలు వస్తాయి. కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడు అవుతాడు కొంతకాలం అలా చేయగా నమ్మి చెయ్యగా. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.